వెల్కమ్ టు వెల్త్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీ అందరికీ సారీ, ఎందుకంటే ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి మధ్య ఆల్మోస్ట్ 15 days గ్యాప్ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా హెల్త్ బాగాలేకపోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ లెర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ రాకూడదు మధ్యలో అని చెప్పి ఒక కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలని మీకు ఈ గ్యాప్ రావడం జరిగింది. నౌ ఐ ప్రామిస్ యూ ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే అండ్ సండే ఒక న్యూ వీడియోతో మీ ముందుకు పక్కా వస్తాము. దట్స్ మై ప్రామిస్. అండ్ యూ మేక్ షూర్ everyone make use of it and to learn stock market in a simple manner. సో మీరు ఈ వీడియోకి నా ఇన్స్టా పేజ్ ద్వారా లేకపోతే యూట్యూబ్లో హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ఇన్ 2025 సెర్చ్ చేస్తే యూట్యూబ్ రికమెండేషన్ చూసి మీరు ఈ ఛానల్కి వచ్చి ఉంటారు. సో ఐ ప్రామిస్ యూ ఫౌండ్ ఏ గుడ్ పేజ్ టు లర్న్ ట్రేడింగ్ ఇన్ ఏ సింపుల్ వే. సో బేసికల్లీ మీరు అందరూ ట్రేడింగ్ నేర్చుకుందామని ఎలా ఫిక్స్ అయి ఉంటారంటే ఈ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ ఒక రోజులోనే 1 lakh to 10 lakhs దాకా సంపాదించడం చూసి నేను ట్రేడర్ అవుతాను వచ్చుంటారు. సో లెట్ మీ టెల్ యూ రియాలిటీ అండ్ ఏ స్టోరీ. మీరు నేను చెప్పేదాన్ని ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఏ క్లారిటీ వెదర్ యూ షుడ్ బి ఏ ట్రేడర్ ఆర్ నాట్. బేసికల్గా మనము పాయింట్కి వస్తే ఇండియాలో ఒక ఇంజనీర్ 4 years బీటెక్ చదివిన ఇంజనీర్ యావరేజ్ మీడియన్ శాలరీ వచ్చేసి అరౌండ్ 25,000 to 35,000 మధ్యలో ఉంది. అంటే ఇక్కడ 10,000 నుంచి 15,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 1 lakh అబౌవ్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. నాకు సొంతంగా నా పర్సనల్గా 22,000 ఎర్న్ చేసే ఫ్రెండ్ ఉన్నాడు, మంత్లీ 1,50,000 ఎర్న్ చేసే ఫ్రెండ్ ఉన్నారు. సో యావరేజ్ ఏంటంటే 30,000 రౌండ్ ఫిగర్ ఉంటుంది. ఎందుకంటే హై ఎర్నింగ్ జాబ్ చేసే వాళ్ళు తక్కువ మంది, లో స్కేల్లో ఎర్న్ చేసే వాళ్ళే ఎక్కువ మంది. సో ఇక్కడ వీళ్ళు 4 years చదివి ఒక 30,000 యావరేజ్గా ఒక మంత్లీ శాలరీ కోసం వీళ్ళు 4 years అవుతున్నారు. కానీ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రోజులోనే డబుల్ చేద్దాము, ఒక మంత్లోనే 10x 5x చేద్దాం అనుకున్నారు. సో కొంచెం బేసిక్గా ఆలోచించండి, చిన్న లాజికే. ఇక్కడ మీరు ఈ లాజిక్ కనుక మీకు 30 ఈ డాట్స్ అని మీరు కనెక్ట్ చేయగలిగితే యూ కెన్ డెఫినెట్లీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. నేను చెప్పేది ఏంటంటే ఒక 30,000 ఎర్నింగ్ కోసమే వాళ్ళు 4 years స్పెండ్ చేస్తే మీరు ట్రేడింగ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఇక్కడ మీకు పొటెన్షియల్ చాలా అన్లిమిటెడ్ ఉంది. దానికోసం మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి? సో మీరు అలా ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక కెరీర్గా తీసుకుందామంటే మీరు అంత ఓపికగా మీరు 10th వరకు అంత ఓపికగా చదివి, తర్వాత ఇంటర్ చదివి, తర్వాత బీటెక్ చదివి, ఇంత చదివి 30,000-50,000 జాబ్ చేస్తున్నారు. కానీ మీరు ట్రేడింగ్లోకి వచ్చి 1 month 2 monthsలోనే సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటే మాత్రం దట్స్ ఎ రాంగ్ అప్రోచ్. ఎందుకంటే నాకు చాలా టైం పట్టింది. నాకే కాదు, మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్స్, ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఎవరి స్టోరీ తీసుకున్నా కానీ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. ఐ డెఫినెట్లీ సెట్. ఎవరైనా నేను ఇవాళ ఎంటర్ అయ్యాను మార్కెట్లోకి, 30 daysలో నేను ప్రాఫిటబుల్ అయిపోయాను, ఆ తర్వాత నేను వెనక తిరిగి చూస్తే నాకు లాస్లు అవ్వలేదంటే డెఫినెట్లీ హీ ఈజ్ లయింగ్. ఎందుకంటే ట్రేడింగ్లో మీకు ఎంత మంచి స్ట్రాటజీ ఇచ్చినా కూడా, ఇప్పుడు నేను ట్రేడ్ చేసే నా స్ట్రాటజీ మీకు ఇచ్చినా కూడా మీరు డెఫినెట్లీ లాసెస్ చేస్తారు. నేను దాన్ని బాండ్ అగ్రిమెంట్ రాసిస్తాను. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద స్ట్రాటజీ, ఇట్స్ అబౌట్ ద ట్రేడర్. ఓకే, ఇది మీరు అర్థం చేసుకున్న రోజే మీ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్, లేకపోతే మన ట్రేడ్ సైకాలజీ కానీ, లేకపోతే మన మనీ మేనేజ్మెంట్ కానీ, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మ్యాటర్స్ టు బికమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీరు ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ షేర్ ఉన్నదంటే ఈ షేర్స్ అనేది NSE అండ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండింటి దగ్గర ఇవి లిస్ట్ అయి ఉంటాయి. కానీ మీరు ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ నాకు ఒక షేర్ ఇయ్యి, నాకు 2 షేర్లు అని అడగలేరు. సో మనకి ఎక్స్చేంజెస్కి మధ్యలో ఈ బ్రోకర్స్ అనే వాళ్ళు వస్తారు. బ్రోకర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే బిట్వీన్ అస్. సో ఇక్కడ ఏంటిది, ఫుల్ టైమ్ బ్రోకర్స్ లేకపోతే సబ్ బ్రోకర్స్ అని ఉంటారు. సో ఇక్కడ దీని గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయనవసరం లేదు. సో ఏంజిల్ 1, జీరోదా, డన్, అప్ స్టాక్స్, ఇలా చాలా బ్రోకింగ్ యాప్స్ ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఏంజిల్ 1 బ్రోకింగ్ లింక్ ఇస్తాను. యూ కెన్ డౌన్లోడ్ యువర్ ఫ్రీ డిమాట్ అకౌంట్ దేర్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్. సో బేసికల్గా ఈ బ్రోకర్స్ దగ్గర ఏంటంటే మనము స్టాక్స్ కొంటాం వీళ్ళ యాప్స్ నుంచి. ఇది ఒక మీడియం అన్నమాట. మనం ఒక రిలయన్స్ 2 షేర్లు కావాలంటే నేను నా బ్రోకర్కి, ఏంజిల్ 1 బ్రోకర్కి నేను చెప్తా, భయ్యా నాకు 2 షేర్లు కావాలంటే ఆ బ్రోకర్ గాడు వెళ్ళి NSE ఆర్ BSE ఆ రెండింటి దగ్గరికి వెళ్ళి వీడికి 2 షేర్లు కొనిపెట్టి నా పేరు మీద 2 షేర్లు కొని CDSL ఆర్ NSDL ఈ 2 డిపాజిటరీస్. అంటే ఒకప్పుడు ఏంటంటే 1990s ఆ టైంలో
నేను ఒక షేర్ కొంటే నాకు బాండ్ పేపర్ మీద ఆ షేర్స్ అనేది నాకు అగ్రిమెంట్ లాగా వచ్చేది, నా పేరు మీద ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి ఈ డిపాజిటరీస్ కేమ్ ఇన్ టు ప్లే. సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ వీటి దగ్గర మనం స్టాక్ కొన్న ఆ రికార్డ్ అనేది, ఆ డాక్యుమెంట్స్ అనేది వీళ్ళ దగ్గర స్టోర్ అవుతాయి. అలానే మ్యూచువల్ ఫండ్స్కి క్యామ్స్ ఈజ్ ద మేజర్ ప్లేయర్. క్యామ్స్, కంప్యూటరైజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఆ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఉన్న ఆ అగ్రిమెంట్స్, బాండ్స్ అన్ని వాళ్ళ దగ్గర స్టోరేజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ బేసిక్స్, లైక్ ఎలా స్టాక్స్ ఎలా కొంటాం, ఎలా పంపుతాం. సెకండ్ వచ్చేసి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మార్కెట్స్. ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మీకు ప్రతి కంపెనీ యొక్క షేర్స్ అనేది ట్రేడ్ అవుతుంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు అక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు, ఈటీఎఫ్స్ కొనొచ్చు, షేర్స్ కొనొచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇవన్నీ ఒకటి. ఇదంతా ఒక స్టాక్ మార్కెట్. బేసికల్గా ఏంటంటే ఒక కంపెనీ యొక్క ఓనర్షిప్ని మీరు కొనడం లేకపోతే అమ్మడం, ఇది స్టాక్ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో మార్కెట్. క్రిప్టో మార్కెట్లో క్రిప్టో కరెన్సీస్ అన్ని ట్రేడ్ అవుతూ ఉంటాయి, లైక్ బిట్ కాయిన్, ఈథీరియం, సోలానా అండ్ డోజ్ కాయిన్, ఇలా లైక్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో క్రిప్టో కాయిన్ని మనము బయింగ్, సెల్లింగ్ చేస్తే ఆ మార్కెట్ని మనం క్రిప్టో మార్కెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్. ఇది ఇండియాలో ఇల్లీగల్. మీరు లీగల్గా ఫారెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేయలేరు ఇండియాలో. ఫారెక్స్ మార్కెట్లో ఏం జరుగుతుంది, రూపీస్తోని డాలర్స్, జపాన్ యెన్ లేకపోతే యూరోస్ ఇవన్నీ కొనడం, అమ్మడం జరుగుతూ ఉంటుంది ఫారెక్స్ మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీస్. కమోడిటీస్ అంటే క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, ఇలా చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనము మన స్టాక్ మార్కెట్లోనే ఇవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనము మన ఈ రెగ్యులర్ బ్రోకింగ్ యాప్స్లో మనము కమోడిటీస్ ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ కూడా. మార్కెట్స్ ఎన్ని టైప్సో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మార్కెట్స్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్లో కూడా 2 టైప్స్. ఒకరు వచ్చేసి యాక్టివ్ ఇన్వెస్టర్స్, ఇంకోళ్ళు వచ్చేసి ప్యాసివ్ ఇన్వెస్టర్స్. యాక్టివ్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఒక స్టాక్స్లో ఎంట్రీ తీసుకొని, ఒక షేర్లో కానీ ఒక కంపెనీలో కానీ ఎంట్రీ తీసుకొని ఒక 2-3 years 4 years హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అంటే వాళ్ళకు వాల్యుయేషన్ కన్సర్న్స్, లేకపోతే దేర్ ఆర్ లైక్ మంచి ఆపర్చునిటీ వేరే దగ్గర దొరకడమో, మేబీ దేర్ మే బీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, బట్ దే విల్ ఎగ్జిట్ విత్ ఇన్ 2-3-4 years. కానీ ప్యాసివ్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఒక స్టాక్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ని గుర్తించి స్టాక్లో ఎంట్రీ తీసుకొని 5, 10, 15, 30 years వరకు హోల్డ్ చేసిన వాళ్ళని మనం ప్యాసివ్ ఇన్వెస్టర్స్ అంటాం. దే ఆర్ ద రియల్ వెల్త్ క్రియేటర్స్ అండ్ దే విల్ క్రియేట్ ఏ హ్యూజ్ మనీ. ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా, రాధాకృష్ణ దమాని, రమేష్ దమాని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు, విజయ్ కేడియా. వీళ్ళంతా ప్యాసివ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఒక స్టాక్లో మినిమం 20-30 years వరకు హోల్డ్ చేస్తారు. అది కూడా అట్లీస్ట్ 3-5% ఆ రేంజ్లో హోల్డ్ చేస్తారు. దే కెన్ క్రియేట్ గుడ్ వెల్త్. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల చాలా డబ్బులు సంపాదిస్తారు. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్, రియల్ వెల్త్ క్రియేషన్ ఇన్ స్టాక్ మార్కెట్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ డ్యూ టు కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది 4 types. పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్. సో ఇంకా 2-3 రకాలు ఉంటాయి, కానీ మేజర్గా ఈ 4 అనేది మంచి ఒక మేజర్ క్లాసిఫికేషన్ అనమాట. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీకు ఒక స్టాక్లో ఒక 3-4 monthsలో ఒక 3 to 6 months వరకు ఒక మంచి ఆపర్చునిటీ కనబడి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనబడితే మీరు ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకొని 6 months వరకు హోల్డ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే మనము ఒక స్టాక్ని అనాలిసిస్ చేసి రేంజ్ బ్రేక్అవుట్ కానీ లేకపోతే హెవీ బయ్యింగ్ రావడము, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి దాంట్లో మనం ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని మనము ఆ టార్గెట్ వరకు హోల్డ్ చేయడం. ఆ టార్గెట్ అనేది 2-3 days రావచ్చు, 2-3 weeks పడవచ్చు, ఇట్ డిపెండ్స్. మోస్ట్లీ ఒక 2-3 weeksలో చేసేదాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్. దాని ఏంటంటే మనము ఒక స్టాక్ని ఇవాళ మార్నింగ్ 9:30 to 3:30 మార్కెట్ టైమింగ్స్లో ఏ టైంలోనే కొని ఆ రోజే అమ్మేయడం. ఇంట్రాడే అంటే యు ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ద స్టాక్ ఇన్ ఎ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసి స్కాల్పింగ్. స్కాల్పింగ్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ఆప్షన్ని కానీ ఒక స్టాక్ని కానీ ఒక 10 seconds 15 seconds 1 minute లోపు మీరు ఆ ట్రేడ్ని క్లోజ్ చేయడం. అంటే ఒక 15 నుంచి 45 seconds వరకు మీరు స్టాక్ని బై చేస్తారు, సెల్ చేస్తారు. అంటే హెవీ మూమెంటం కానీ లేకపోతే మీరు ఫాస్ట్ మూమెంటంని క్యాచ్ చేసి లేకపోతే హెవీ వాల్యూమ్స్తోని చిన్న మూమెంటంని క్యాచ్ చేయాలనుకునే వాళ్ళు స్కాల్పింగ్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. అండ్ స్కాల్పింగ్కి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఫస్ట్ మనం ఈ వీడియోలో షేర్స్ ఎలా ట్రేడ్ అవుతాయి, నెక్స్ట్ మార్కెట్స్ ఎన్ని టైప్స్, దాని తర్వాత
మార్కెట్లో ఎలాంటి పర్సన్స్ ఉంటారు, లైక్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము టెక్నికల్ అనాలిసిస్తోని స్టార్ట్ చేద్దాం. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఈ వీడియోలో ఈ లాస్ట్ పార్ట్ వరకు వచ్చి చూస్తున్నారంటే ఐ నో హౌ మచ్ సీరియస్ యూ ఆర్ అండ్ డెస్పరేట్ టు లర్న్ అబౌట్ ట్రేడింగ్. సో నేను మిమ్మల్ని అడిగి ఒక హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ టీచింగ్ విధానాలు కానీ ఏమైనా మీకు ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమైనా కావాలనిపించినా, లేకపోతే కంటెంట్ పరంగా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా, ఐఎమ్ ఓపెన్ టు టేక్ ఆల్ ద సజెషన్స్. ఎందుకంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి వీడియో చేయడానికి కారణం నా నాలెడ్జ్ మీకు షేర్ చేయడమే. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ సజెషన్స్. నేను ఇక్కడ ఇంత మొత్తుకున్నా కూడా మీకు అర్థం కాకపోతే దట్ ఈస్ యూజ్లెస్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్. I will read every comment and I'll try to reply also. So thank you guys. I will meet you in the next video.